Hello guys, welcome back to another amazing Minecraft episode guys. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేశానో దాన్ని ఒక చిన్న ఎడిట్ చేశాను, కానీ ఆ ఎడిట్ చేసిన ఫుటేజ్ కొంచెం కరెక్ట్ అయింది. దాన్ని ఒక షార్ట్ నేను రికార్డ్ చేశాను, చూడండి. గైస్, ఈరోజు వీడియో గోల్స్ వచ్చేసి ఫస్ట్ మనం పెద్ద కేవ్లో కొన్ని డైమండ్స్ అయితే ఫైండ్ చేద్దాం. ఎందుకంటే మన ఐరన్ ఆర్మర్ని డైమండ్ ఆర్మర్గా మార్చచ్చు, అలానే ఐరన్ టూల్స్ని కూడా డైమండ్ టూల్స్గా మార్చచ్చు. మన గోల్ అయితే ఈరోజు డైమండ్ ఫైండ్ చేయడం. లెట్స్ గో. గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న గోల్డ్ అయితే మైండ్ చేసేసుకున్నాం మనం. గోల్డ్ అయితే మైండ్ చేసాం, అట్లా ల్యాపిడ్ లస్సులు కూడా మైండ్ చేసేసుకున్నాం గైస్. కలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే రెడ్ స్టోన్ కూడా ఉంది. రెడ్ స్టోన్ కూడా తీసుకున్నాం గైస్, ఎందుకంటే తర్వాత ఫార్మ్స్ చేయడానికి చాలా యూజ్ ఉంటుంది అనమాట రెడ్ స్టోన్తోనే. ఓకే, రెడ్ స్టోన్ కూడా మైండ్ చేసేసాం. అక్కడ కూడా చాలానే రెడ్ స్టోన్ ఉంది, అది కూడా అయితే మైండ్ చేసేసుకున్నాం మనం. ఓకే, దీని దగ్గర మైన్ అయిపోయింది. నాకు ఎందుకో చాలా జాంబీ సౌండ్స్ వినిపిస్తున్నాయి గైస్. ఎక్కడి నుంచి కూడా నాకు అర్థం అవుతలేదు. జాంబీ సౌండ్ అయితే చాలా ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ల్యాప్టాప్ సభ్యులు కూడా ఉంది, దాన్ని కూడా అయితే మైండ్ చేసేసుకున్నాం మనం. ఓకే, ల్యాపిస్ లజులు కూడా మైండ్ చేసి కింద పడ్డామా. కానీ ఎక్కడి నుంచి అంటే జాంబీస్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతలేదు. మన డర్ట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇటు కూడా రెడ్ స్టోన్ ఉంది, కానీ జాంబీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఇంకా అర్థం అవ్వట్లేదు నాకు. అచ్చా, ఇక్కడ ఉంది. ఓకే, నేనైతే కొట్టేసి అది 2 షాట్స్ పోయినా. ఓకే ఓకే, ఇక్కడ 1 2 3 4 మళ్ళీ 4 జాంబులు లాస్ట్ వన్ అన్నమాట. ఇన్వెంటరీ అయితే సెట్ చేసేసుకున్నాం. అలానే ఫుడ్ కూడా తినేస్తే హెల్త్ రీజనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫుడ్ అయిపోయింది, రీజనరేట్ అయిపోయింది. అట్లనే మనం టూల్స్ కూడా క్రాఫ్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే ఆ పాత టూల్స్ ఇరిగిపోయినాయి. కొత్త టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా పెట్టేద్దాం అనమాట లోపల. లోపలైతే పెట్టేసినాం. ఇందాక పైన ఒక మనం రెస్టోన్ ఓవర్ చూసాం కదా, అదైతే మైండ్ చేసేసుకుందాం. ఓకే, అదైతే అయిపోయింది. కిందకి వెళ్దాం, కానీ మన దగ్గర టార్చెస్ లేవు. టార్చెస్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, టార్చెస్ కూడా క్రాఫ్ట్ చేసేసుకుందాం. కిందకైతే వెళ్ళిపోదాం. అక్కడ ఏదో ఉంది గైస్, ఆల్రెడీ అక్కడ నాకు ఏదో మెరుస్తున్నట్టు అనిపిస్తుంది బ్లూ కలర్లో. ఓకే, మనకైతే డైమండ్స్ దొరికేసాయి అనమాట. వీడియో స్టార్టింగ్లోనే డైమండ్స్ దొరికాయి, కానీ ఇది ఒక్కటే అనుకుంటున్నా. ఒక వెయిన్ కానీ ఎక్కువ ఉంటే బాగుంటుందండి, కానీ చూద్దాం, మైండ్ చేద్దాం. ఓకే, అనుకున్నట్టు ఒకటే ఉంది. అలానే న్యూ అచీవ్మెంట్ కూడా అన్లాక్ అయిపోయింది. డైమండ్స్ అయితే దొరికేసాయి మనకి, కానీ డైమండ్స్ కాదు, ఒక డైమండ్ దొరికింది. ఓకే, మనకి ఇన్విటేషన్ అయితే క్రీపర్ ఉందా. ఓకే, ఇంకోటి కూడా ఉందా. ఇక్కడ పేలు. ఓకే, ఇది కూడా వెళ్ళిపోయింది. ఆ టార్చ్ అయితే తీసేసుకొని వెళ్ళిపోదాం ఈ నుంచి. అటువైపు అయితే వెళ్ళి చూద్దాం. అటు ఇంకొన్ని ఓర్స్గా అనిపిస్తుంది. గోల్డ్ కూడా ఉండే, గోల్డ్ మైండ్ చేసేసుకుందాం. ల్యాపిస్లో జూల్ ఉంది అటువైపు, అండ్ ఇటువైపు ఐరన్ ఉంది. ఓకే, పైన గోల్డ్ కూడా ఉంది. ఇవి రెండు అయితే మైండ్ చేసేసుకుందాం. ఓకే, ఐరన్ అయితే మైండ్ చేసుకున్నాం. గోల్డ్ మైండ్ చేయడానికి పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, పైకి అయితే వచ్చేసాం. ఈ గోల్డ్ని కూడా అయితే మైండ్ చేసేసుకుందాం. ఇది లాస్ట్ అనమాట. ఓకే, గోల్డ్ కూడా మైండ్ చేసుకున్నాం. అట్లనే కిందకైతే చలో రైట్, కిందకైతే వచ్చేసాం. ఇది వాటర్లో, ఇక్కడ వాటర్లో కూడా గోల్డ్ ఉందన్నమాట. ఇది కూడా అయితే మైండ్ చేసేసుకున్నాం మనకు అందినంత వరకు. ఓకే, మనకైతే ఎక్కువ అందలేదు, కానీ లోపలికి అయితే వెళ్ళి వాటర్ బ్రేక్ చేసేసుకున్నాం అనమాట. అయితే వెళ్ళిపోదాం. ఆక్సిజన్ మొబైల్ పడిపోతున్నాయి. ఓకే, ఇటువైపు చూసుకుంటే ఇటువైపు పైన ఐరన్ కూడా ఉందన్నమాట. ఈ ఐరన్ని కూడా మైండ్ చేసేసుకున్నాం, ఎందుకంటే మనకు ఐరన్ చాలా యూజ్ ఉందన్నమాట తర్వాత. ఓకే, ఐరన్ కూడా మైండ్ చేసేసుకున్నాం. అటువైపు కూడా ఉంది ఐరన్, దాన్ని కూడా మైండ్ చేసుకుని వెళ్దాం. చలో, ఇదైతే ఒకటే అనుకుంటున్నాను. మన డర్ట్ కూడా కలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ బిల్డింగ్ బ్లాక్స్ లేవు అనమాట పైకి వెళ్ళడానికి. చలో, టార్చ్ ప్లే చేసుకుని వెళ్ళిపోయి అయితే ఎక్కుదాం. ఇక్కడ ల్యాపిస్ లజులిగా అనిపిస్తుంది, ల్యాపిస్ లజులిగా మైండ్ చేసాం.
అట్లనే జాంబీ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది. కానీ చూడాలి ఇప్పుడు ఆ జాంబీ ఎక్కడుంది ఏం కథ అని చెప్పి. వాటర్‌లో డైమండ్స్ అయితే లేవు. అటువైపు అయితే ఎళ్లి చూద్దాం. అటువైపు మన లక్ ఉంటే ఇంకొన్ని డైమండ్స్ దొరుకుతాయి. లేకపోతే ఇంక అంతే. ఓకే. ఇటువైపు చూసుకుంటే ఏందో కానీ స్కెలిటన్ ఉందన్నమాట. ఓకే. నైస్. ఈ స్కెలిటన్ అయితే ఎప్పుడు చూసినా కొట్టడానికే చూస్తది. ఓకే. 1, 2, 3, 4 4 స్కెలిటన్లు వామ్మో! ఈసారి కష్టమే సర్వైవ్ అవ్వడం ఇక్కడ. మనమైతే ప్యాక్ చేసేసుకున్నాం. చలో రైట్. ఇది లాస్ట్ స్కెలిటన్ అనుకుంటున్నా. మాకు ఫైనల్లీ అన్ని స్కెలిటన్స్ అయితే పోయినాయి. మీరు చూడొచ్చు గైస్ అక్కడ ఆ డర్ట్‌ని చూసి అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైన యుద్ధమైంది. ఇప్పుడు జస్ట్ 4 స్కెలిటన్లు కలిసి టై చేసేసినాయి అనమాట మనల్ని. గోల్డ్ అయితే మైన్ చేసేసుకున్నాం. ఓకే. గోల్డ్ మైన్ చేసేసాం. అండ్ ఇక్కడ ఐరన్ కూడా తీసుకున్నాం. చలో రైట్. ఐరన్ కూడా అయిపోయింది. ఫుడ్ అయితే యూజ్ చేసుకుంటే హెల్త్ లేదన్నమాట రీజనరేట్ చేసుకుంటే. ఈ బ్యాట్ ఎందుకు అని ఊరికే చూపడం కుచ్చు 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 సౌండ్ చేస్తూనే ఉంది. ఇక్కడున్న ల్యాపిస్ లజులు కూడా మైండ్ చేసినాం. పైన వాటర్ సోర్స్ ఉందనుకుంటా. నైస్. ఇటువైపు వస్తే పైన రెడ్ స్టోన్ ఉంది గైస్. దాన్ని కూడా మైండ్ చేసేసుకున్నాం మనం. సో పైకి అయితే వచ్చేసాం. టార్చ్ ప్లేస్ చేసేసుకున్నాం. ఉన్న రెడ్ స్టోన్ మరి ఐరన్ కూడా ఉంది. సో ఐరన్ కూడా మైండ్ చేసేద్దాం 2. ఓకే. ఇది లాస్ట్ పీస్ అనమాట ఐరన్ది. కిందకైతే ఓకే 2 ఇచ్చారు. జాంబీస్ కూడా ఇచ్చారు. కూడా చలో రైట్. 2 అయితే 2 షాట్లకే అయిపోయినాయి. ఓకే గైస్ అటువైపు అయితే వెళ్ళిపోయినాం మనం. ఇటువైపు ఉన్న ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే మైండ్ చేసేసా. ఓకే. ఇక్కడ రెడ్ స్టోన్ కూడా ఉంది. సో దీన్ని కూడా మైండ్ చేసేద్దాం మనం. చలో రైట్. ఇది కూడా లాస్ట్ ఓకే. మనం 20 లెవెల్ ఎక్స్పీరియన్స్కి అయితే చేరిపోయినాం. సో ఇక్కడ పైకి అయితే వెళ్ళి చూద్దాం ఏముంది ఏం కథ అని చెప్పి. ఏంది ఇక్కడ కోడి చికెన్ దాని సౌండ్ వస్తుంది. ఓకే. ఇక్కడ గోల్డ్ ఉంది. గోల్డ్ అయితే మైన్ చేద్దాం ఫస్ట్ వెళ్ళి. బ్లాక్స్ ప్లేస్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓహో! ఐ థింక్ డైమండ్స్ కూడా ఉన్నాయి కదా. అచ్చా నైస్. ఫస్ట్ అయితే మనం గోల్డ్ మైన్ చేసుకున్న తర్వాత డైమండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే. గోల్డ్ కూడా మైన్ చేసేసాం. ఇలాగే వెళ్ళిపోదాం. ఓకే. అటువైపు మనకి డైమండ్స్ ఉన్నాయి కానీ అవి వాటర్లో ఓకే. ఇటువైపు కూడా ఉంది. నైస్. ఓకే. నైస్. కానీ ఇటువైపు మనం వాటర్లో మైన్ చేయాలంటే కష్టం అనమాట. సో మీకు గుర్తుండే లాస్ట్ ఎపిసోడ్లో మనం 9 డోర్స్ యాడ్ చేసాం. సో తీసుకుందాం. వాటర్లో బ్రీతింగ్ ఉంటుంది కాబట్టి. అట్లనే వచ్చినాం కాబట్టి ఐరన్ని కూడా స్మెల్టింగ్లో పెట్టేద్దాం. దాని పని అది చేసుకుంటాం. మన పని మనం చేసుకుందాం. ఓకే. డోర్స్ అయితే తీసుకెళ్ళిపోదాం. ఇన్వెంటరీ అంతా సెట్ చేసుకొని గోల్డ్ ఏమంటారు డోర్స్ని అయితే తీసుకెళ్ళిపోదాం మనం. ఓకే. ఇంకా ఫర్నెస్ తయారు చేసి దాంట్లో ఇది గోల్డ్ని కూడా స్మెల్టింగ్ పెట్టేస్తే అయిపోతుంది. సో రైట్. మనమైతే మళ్ళీ వచ్చేసాం అనమాట డైమెన్షన్ దగ్గరికి. ఓకే. ఇక్కడైతే ఫస్ట్ డోర్ ప్లేస్ చేసుకొని ఆ తర్వాత డైమెన్షన్ డోర్ అయితే ప్లేస్ చేసేసాం. టార్చ్ నాకు తెలిసి టార్చ్ కుదరదు అనుకుంటా ప్లేస్ చేయడం. సరే ఇక్కడైతే ఈ డోర్లో ఉంది. ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ కూడా ప్లేస్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్లో అయితే పెట్టుకున్నాం ఫస్ట్. చలో మనమైతే ఐ థింక్ 4 దొరికినాయి అనుకుంటా. టోటల్గా 5 ఉండాలి మన దగ్గర ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి దాని తర్వాత ఇప్పుడు 4 దొరికాయి అనమాట డైమండ్స్. ఇట్లనే అటువైపు ఉన్నది కూడా మైండ్ చేసేద్దాం. ఇది ఎన్ని వెయిన్స్ ఉంటుందో చూద్దాం మనమైతే. అచ్చా ఒకటే ఉంది ఇక్కడ ఇటువైపు అయితే. ఓకే. మనమైతే పైకి వచ్చేసాం. సో టోటల్గా 5 డైమండ్స్ అయితే ఉన్నాయి అనమాట. నైస్. ఆల్రెడీ ఫస్ట్లో దొరికింది నేను అక్కడ చెస్ట్లో ప్లేస్ చేసి వచ్చేసాను. ఓకే. ఇటువైపు ఏముందా? ఇటువైపు కిందకైతే ఇంకో దారి అయితే వెళ్తుంది. చూద్దాం. ఓకే. ఎక్కడ పోయినా మనకైతే గోల్డ్ చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట ఎందుకో కానీ. రైట్. పైన కింద ఓకే. ఇంకోటి కూడా ఉందా? ఓకే. అరే ఇంకోటి కూడా నైస్. దాచుకొని ఉన్నాయి అనమాట ఈ గోల్డ్ ఇవన్నీ. అరే ఓకే. చలో రైట్. నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పెద్ద లోపల ఉంది అనుకున్నాం కానీ ఏం లేదు. ఓకే. ఇటువైపు అయితే ఐరన్ ఉంది. ఆ ఐరన్ని కూడా మైన్ చేసేసుకుందాం మనం. స్కెల్టన్ సౌండ్ కూడా వస్తుంది. బట్ చూడాలి ఎక్కడ ఉందో స్కెల్టన్. చలో ఇదైతే లాస్ట్ అనమాట. మైన్ చేసేసాం.
కిందకైతే వెళ్ళిపోదాం, కానీ స్కెలిటన్ సౌండ్ ఇంకా వస్తుంది అనమాట. అది ఎక్కడుందో ఏం కొత్త తెలియదు అని చూద్దాం. మనమైతే షీల్డ్ని ఎక్విప్ చేసేసుకున్నాం లెఫ్ట్ హ్యాండ్లో, ఎందుకంటే షీల్డ్ లేకపోతే కష్టం. అంటూనే ఉన్నా వచ్చాడు స్కెలిటన్ పోయేదానికి దర్శనానికి ఉండదు. చలో ఇటైతే వచ్చేద్దాం, ఇందాక రైట్ సైడ్ దగ్గరికి. ఓకే, ఇక్కడ ల్యాపిస్ లజులి ఉంది అనమాట, ఇది కూడా మైండ్ చేసేద్దాం. చలో ల్యాపిస్ లజులి కూడా మైండ్ చేసేసాం. నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం, ఏం కనిపించట్లేదు మనకైతే. ఓకే, మళ్ళీ అటే వెళ్తున్నాం సేమ్ వచ్చిన దారిలో. ఈ డిఫెండర్ ఓకే జంప్. ఓకే చలో గైస్, మనమైతే జంప్ చేసాం. ఓహో, ఈ ప్లేస్ ఎక్కడ చూసినట్టుంది కదా గైస్. రైట్, ఫస్ట్ ఎపిసోడ్లో మనం వచ్చినాం అనమాట ఇక్కడ నుంచే. చలో ఇక్కడ కూడా ల్యాపిస్ లజులి మన ఐరన్ ఉంది, దాన్ని కూడా మైండ్ చేసుకున్నాం మనమైతే. ఓకే, ల్యాపిస్ లజులి అయిపోయింది, ఐరన్ కూడా అయిపోయింది. చలో రైట్, టార్చెస్ అయితే ప్లేస్ చేసుకుందాం, ఎందుకంటే మొత్తం అందరూ ఉంది ఇక్కడ. ఓకే, ఐరన్ అయితే మైండ్ చేసేసాం, కానీ ఐ థింక్ టార్చెస్ లేవనుకోండి, టార్చెస్ అయితే క్రాప్ చేసుకున్నాం. ఓకే 28 టార్చెస్ అయితే క్రాప్ చేసేసుకున్నాం, నైస్. ఓకే, ఇటు చూసినా ఇటు కూడా ఐరన్ ఉందన్నమాట. నాకు ఎందుకో ఐరన్ చూసినప్పుడల్లా ఒకటే డైలాగ్ గుర్తుకొస్తుంది, ఐరనే ఉంచాలి ఏంటి అనే డైలాగ్, విజయ్ దేవరకొండ మూవీ. నైస్ గైస్, అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇటువైపు ఇంకా వేరే వేరే రూట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ అయితే రెడ్ స్టోన్ మైండ్ చేస్తున్నాం. ఓకే, పెద్దవేనే ఉండి రెడ్ స్టోన్, నాకు తెలిసి 10 రేంజ్ అనుకుంటాయి రెడ్ స్టోన్. పైన కూడా ఏం లేదు కలెక్ట్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ ఐరన్ దొరుకుతుంది. చలో రైట్, ఐరన్ కూడా ఇక్కడ మైండ్ చేసేసాం. రైట్ వెళ్ళి చూసుకుంటే మళ్ళీ ఐరన్ దొరికింది, కానీ ఎందుకో చాలా డీప్లో ఉన్నాం కాబట్టి ఐరన్ ఎక్కువ దొరుకుతుంది, కానీ మనకు మెయిన్ దొరకాల్సింది డైమండ్. ఓకే, క్రీపర్ కూడా వచ్చిండు. ట్రై క్రీపర్, పేలు. ఓకే, పేలిపోయింది క్రీపర్. ల్యాపిస్ లజులి ఉంది గైస్, దీన్ని కూడా మైండ్ చేసేద్దాం మనం. ఓకే నైస్, ల్యాపిస్ లజులి కూడా మైండ్ చేసేసాం. పైకైతే తెలియద్దాం. ఓకే, ఇటువైపు చూసుకుంటే ఏం లేదు, బట్ అటువైపు అయితే వెళ్ళిద్దాం. వాటర్ ఎక్కువ చూస్తుంది, ఇటువైపు లేదు. ఇటువైపు మళ్ళీ ల్యాపిస్ లజులి అవుతుంది, దాన్ని కూడా మైండ్ చేసేద్దాం. ఓకే, ల్యాపిస్ లజులి మైండ్ చేసేసాం. ఇక్కడైతే టార్చ్ ప్లేస్ చేద్దాం, ఇంకా ఎక్కువ కనిపించట్లేదు. ఇటువైపు కింద ఇంకో రూట్ ఉంది. ఓకే, 2 జాంబీలు వస్తుంది. నేను అన్నంత ఈజీ అయితే కాదు 2 జాంబీలు కొట్టడం, ఎందుకంటే ఇవన్న హార్ట్స్ చూసి చెప్పొచ్చు. 4 హార్ట్స్ మిగిలినాయి 2 జాంబీస్తో ఫైట్ చేసేలోపు. ఇటువైపు అయితే వచ్చేద్దాం. ఓకే, ఇటు ఇంకొంత రూట్ అయితే వచ్చింది, చూద్దాం. మైండ్ చేసి అయితే పైకి వెళ్ళిపోదాం, అటువైపు కొత్త రూట్ ఉంది. ఫస్ట్ అయితే టార్చ్ ప్లేస్ చేసుకున్నాం, ఎందుకంటే అసలు ఏం కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మళ్ళీ గోల్డ్ ఉంది, అట్లనే కోల్ కూడా ఉంది. ఓకే, 2 అయితే మైండ్ చేసేద్దాం మనం. చలో ఇది లాస్ట్ పీస్ అనమాట. ఐ థింక్ ఆ కోల్ కూడా కలెక్ట్ చేసుకుంటాం, అయితే తినేద్దాం, రీజనరేట్ అవుతూ ఉంటుంది హెల్త్. వైపు చూసుకుంటే అరే మనం ఎటు పోయినాం, ఎటు నుంచి పోయి మళ్ళీ అటు నుంచి వచ్చినాం. ఇది సేమ్ రెసిడెంట్ ఈవిల్ గేమ్లో ఉందన్నమాట, దాంట్లో కూడా ఒక వైపు నుంచి వెళ్తే అటు ఇటు తిరిగి మళ్ళీ సేమ్ అటే వచ్చేస్తాం మనం. మైన్క్రాఫ్ట్ రెసిడెంట్ ఈవిల్ గేమా నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ కిందకైతే వెళ్ళిపోదాం. ఇటు ఫస్ట్ అయితే ఇక్కడ గోల్డ్ ఉంది, గోల్డ్ మైన్ చేద్దాం మనం. ఓకే, గోల్డ్ ఐరన్ 2 దొరికినాయి అనమాట. ఓకే, ఇటువైపు లావా ఉంది, ఇటువైపు మళ్ళీ ఐరన్. ఈసారి టార్చ్ని లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని ఐరన్ మైన్ చేద్దాం మనం, ఎందుకంటే జాంబీస్ లేవు కాబట్టి, ఏం సౌండ్ రావట్లేదు కాబట్టి ఏం కాదనమాట. ఇటువైపు అయితే లావా ఉంది, దీంట్లో గిట్ట మనం అడుగు పెట్టినాం అంటే గతం చేసిన ప్రోగ్రెస్ అంతా వేస్ట్. ఓహో, ఇది ఇంకో కొత్త దానికి రూట్ వచ్చింది, ఇంకా చాలా పెద్దగా ఉంది. నైస్, ఇక్కడ చాలా ఓర్స్ ఉన్నాయి అంట, ఐరన్ ఉంది, అలానే ల్యాపిస్ లజులి గోల్డ్ చాలా ఓర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఉంది, ఆ ల్యాపిస్ లజులి అయితే మైన్ చేసేస్తున్నాను. స్పైడర్ కూడా వస్తుంది అనమాట కొట్టినీకి మనల్ని, బట్ ఏం స్పైడర్ని కూడా కొట్టేసాం గైస్ మనం. ఓకే, ఇంకోటి వస్తుంది. ఓకే, క్రీపర్ని కూడా తోడు తీసుకొస్తుంది అనమాట ఈసారి. మనమైతే షీల్డ్ ఎక్విప్ చేసుకున్నాం. ఓకే, క్రీపర్ పేలు.
చలో రైట్. మనకి షీల్డ్ ఉన్నంత వరకు ఈ క్రీపర్ మనల్ని ఏం చేయలేదు అనమాట. ఓకే, పైనుంచి కూడా పడుతున్నాయి స్పైడర్స్. నైస్. ఓహో, స్పైడర్ మరియు జాంబీ. ఈ స్పైడర్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు తోడు తీసుకొని వెళ్ళిపోగానే. ఓకే, ఈ జాంబీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే తినేద్దామా, ఎందుకంటే హెల్త్ రీజనరేట్ అయితే ఉంటుంది గైస్. ఓకే, ఇంకో జాంబీ కూడా వచ్చిండు. నైస్. ఈ జాంబీని కూడా కొట్టేసాం. చాలా ఓవర్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. నాకైతే ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చాలా టైం పడుతుంది అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ ఉన్న ఐరన్ కూడా మైండ్ చేసేద్దాం మనం. చలో రైట్, ఐరన్ కూడా అయిపోయింది. ఇటువైపు చూసుకుంటే ఇంకేమున్నాయో. ఓకే, ఇటువైపు ఇంకేం ఉన్నాయో, ఉన్నా లేకపోయినా క్రీపర్ అయితే ఉంది పక్కన. రైట్, క్రీపర్ కూడా అవుతుంది. మనకి ఈ షీల్డ్ ఉన్నంత వరకు ఏం కాదు. ఓకే, ఇంకో జాంబీ కొట్టేద్దాం. నైస్, ఈ జాంబీ కూడా అయిపోయింది అనమాట. ఇటువైపు చూసుకుంటే పాప ఇటువైపు అయితే చాలా ఐరన్ వస్తున్నాయి అన్ననే. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం గైస్, ఇటు కూడా ఏమైనా ఉన్నాయా లేదా. ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ ఫ్లో బంద్ చేద్దాం, అప్పుడైతే మనం అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. వాటర్ ఫ్లో బంద్ చేసాం, ఐరన్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. సరే, ఇది లాస్ట్ పీస్. అట్లనే ల్యాపిస్ లజులు కూడా కలెక్ట్ చేసినాం. చలో, ల్యాపిస్ లజులు కూడా కలెక్ట్ అయిపోయింది. ఇక్కడ గోల్డ్ ఉంది ఇంకా. మళ్ళీ జాంబీ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ ఇంకో జాంబీ స్పానర్ ఉన్నాయండి ఇక్కడ. ఏమో గైస్. ఫస్ట్ అయితే మైండ్ చేసేది చూద్దాం, ఒకవేళ ఉంటే మన లక్, లేకపోతే ఇంకేం చేయడం. ఓకే, ఇంకో జాంబీ స్పానర్ అయితే దొరికేసింది. కానీ ఇప్పుడు దీనికి టార్చ్ చేసి ఎట్లా చేసేద్దాం. మన పని అవుట్. అయితే ట్రై చేద్దాం పైనుంచి ఏమైనా ఇట్లా కొట్టడానికి, లేకపోతే టార్చెస్ ప్లేస్ కొట్టడానికి అయితే అవ్వట్లేదు. అయితే మనం కిందకి అరే షీల్డ్ కూడా తీసుకుంటే వచ్చేసేపటికి ఇక్కడైతే కవర్ చేసుకున్నాం మనం. రైట్, ఇటైతే మనం కవర్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది టర్స్. వీటి అన్నిటికైతే కొట్టినాక కలుగుతాం. చలో, ఇది లాస్ట్ ఉంది. దీని అయితే మనం బోతోని కొడదాం. ఓకే, వీటితో ఫైట్ చేసి చేసి మన యాక్స్ అయితే ఇరిగిపోయింది. కొత్తది అయితే వేసుకోవాలి, కానీ ముందు అయితే టార్చెస్ ప్లే చేద్దాం, ఎందుకంటే మళ్ళీ వేరే వచ్చినాయి అనుకో కష్టం అవుతుంది. ఏ టార్చెస్. ఓకే, యాక్స్ ప్లేస్లో వచ్చేసింది. చలో రైట్, నైస్. ఐ థింక్ ఉండదు అనుకో. ఓకే, లూట్ అయితే చూసుకుందాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. అంత స్పెషల్గా ఏమైతే లేవు, అది తీసుకుందాం. చలో, మనకు అన్వాంటెడ్ అన్నీ అందులో పెట్టేసి వాంటెడ్ అన్నీ తీసేసుకుందాం. ఓకే, ఇటువైపు ఐరన్ కూడా ఉంది, దీన్ని కూడా మైండ్ చేస్తాం మనం వెళ్ళి. చలో రైట్, ఐరన్ కూడా మైండ్ చేసేసాం. దీని కోఆర్డినేట్స్ అయితే నేను స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను గైస్, ఎందుకంటే తర్వాత ఎక్స్పీ ఫామ్కి అయితే యూజ్ వస్తుంది. పైకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇందాక ఒక పెద్ద కేవ్ అయితే కనిపించింది కదా, అటువైపు అయితే వెళ్ళిపోదాం. చాలా ఓర్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ మైండ్ చేయడానికి. సో లెట్స్ గో, పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, పైకి అయితే వచ్చేసాం. ఇన్ని ఓవర్స్ మైండ్ చేయాలంటే మన పని అవుట్, కానీ విత్ పవర్ ఆఫ్ ఎడిటింగ్ మనం ఏమని చేయొచ్చు అనమాట. సో లెట్స్ గో. లాస్ట్ ల్యాపిస్లో స్టోరేజ్. ఓకే, మళ్ళీ స్కెలిటన్స్ వచ్చినాయి. ఇందాక చూసినట్టు ఎన్ని స్కెలిటన్స్ కొట్టినాం, మళ్ళీ వచ్చేసినాయి స్కెలిటన్స్. ఓకే, కరెక్ట్ చేసినాం. కిందకైతే వెళ్ళిపోయాం. ఇంకా రెండే అన్నట్టున్నాయి. ఓకే, మీరు కొట్లాడండి. కమాన్ గైస్, కమాన్. నేను దానికైతే ఆ స్కెలిటన్స్ చేస్తున్నాను. ఓకే, నైస్. అరే హెల్ప్ చేస్తే కూడా మళ్ళీ నన్ను అయితే చేస్తూ ఉంటే ఎవరికి నచ్చట్లేదు గైస్. మనమైతే గోల్డ్ మైన్ చేసేద్దాం. ఒకటి. ఓహో, నైస్ నైస్. డైమండ్స్ కూడా దొరికేసాయి, కానీ ఫస్ట్ ల్యాబ్ అది ఏమంటే రెడ్ స్టోన్ మైన్ చేసేద్దాం మనం. ఓకే, రెడ్ స్టోన్ మైన్ అయిపోయింది. చూసి మనం 25 లెవెల్స్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే టార్చ్ ప్లేస్ చేసుకొని పైకి వెళ్ళి ఆ డైమండ్ అయితే మైన్ చేసేద్దాం. నాకు ప్రతిసారి ఒక్కొక్క వేన్ దొరుకుతుంది సార్, ఎక్కువ దొరకాలని కోరుతున్నా.
కానీ ఈసారి కూడా ఒకటే దొరికింది. ఓకే, కిందకైతే వచ్చేసాం. ఇప్పుడైతే చూద్దాం. మీకు ఒకవేళ ఇంత ముందుకు చేసిన ఎడిట్ నచ్చితే ఒక లైక్ అయితే వేసేసుకోండి. అట్లనే మీకు మీ ఒపీనియన్ కూడా కామెంట్లో నాకు తెలపండి గైస్, ఓకేనా? చలో రైట్, ఇటైతే పైకి వెళ్ళిపోదాం. రెడ్ స్టోన్ కూడా ఉంది, మైండ్ చేసేసుకుందాం దాన్ని కూడా. ఓకే, రెడ్ స్టోన్ కూడా అయిపోయింది. కిందకైతే వెళ్ళిపోదాం. ఈ లావా పూల్ని అయితే ఆపేసి ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం. పైన ఇంకా ఏమైనా డైమండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఇక్కడైతే లావా పూల్ అనేది మొత్తం సముద్రం టైప్లోనే ఉంది ఇక్కడ లావా. ఓకే, అబ్బా బాబా, ఇటువైపు నుంచి వస్తుంది, అటువైపు నుంచి ఎక్కడిక్కడ నుంచో పోతుంది లావా. ఇటువైపు కూడా కవర్ చేస్తాం, ఎందుకంటే కిందకు పోయి చూస్తాం కాబట్టి. సరే, ఇటువైపు కూడా కవర్ చేసేసాం. అటువైపు అయితే కష్టం కవర్ చేయడం మనం. ఇటువైపు లేవు. ఇక్కడ 2 ఐరన్ ఉంది కానీ ఆ 2 ఐరన్ కోసం ఇప్పుడు మనం ఈ లావా పూల్లోకి వెళ్ళి డేంజర్ చేయలేమన్నమాట, రిస్క్ తీసుకోలేము. మౌంటైన్ డ్యూ ఉన్నా ఏమైనా రిస్క్ తీసుకోవచ్చు, కానీ లేదు కాబట్టి ఇప్పటికి సర్ది పెట్టుకోవాలి. ఓకే, ఇటువైపు మళ్ళీ అక్కడ నుంచి బయటకి అయితే వచ్చేస్తాం. ఐరన్ ఫస్ట్, అరే ఓకే, గోల్డ్ ఉంది, గోల్డ్ మైన్ చేసుకున్నాక ఐరన్ మైన్ చేస్తాం. ఓహో, గోల్డ్ ఇంకా దాచుకుంది కదా, డైమండ్స్. నైస్, గోల్డ్ మైన్ చేసేద్దాం. డైమండ్స్ ఈసారి 2 వెయిన్స్ అనుకో, కాదు 4 వెయిన్స్ ఉన్నాయి. సో నైస్, అప్పటి నుంచి 1 వెయిన్ కాకుండా ఈసారి 4 వెయిన్స్ అయితే దొరికినాయి డైమండ్స్ది. ఆసమ్, నైస్. మనమైతే రివర్స్ వెళ్ళిపోదాం. నాకు తెలిసి పైన ఇంకేం వదలలేదు మనం. ఓకే, ఐరన్ తప్పితే ఎక్కువ మనమైతే ఏం వదలలేదు. ఇటైతే పైకి వెళ్ళి చూద్దాం. ఇటు కూడా ఒక స్వరంగం టైప్లో ఉంది. ఓకే, రెడ్ స్టోన్ అయితే ఉంది ఇక్కడ, అట్లా ల్యాపిస్ లజీ కూడా ఉంది. 2 అయితే మైన్ చేసేద్దాం మనం ఫస్ట్. చలో, రెడ్ స్టోన్ అయితే అయిపోయింది. ఓహో, స్టోరేజ్ లేదా ఇన్వెంటరీలో? ఏం పడేద్దాం? ఐ థింక్ రాటన్ ఫ్లెష్ అవసరం లేదు, పడేద్దాం దాన్ని. టార్చెస్ అయితే ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ప్రస్తుతానికి చేతి పట్టుకుందాం. ఓహో, 3%. చీలినంత వరకు మన క్రీపర్ ఏం చేయలేదు, కానీ స్కెలిటన్ వచ్చింది అన్నమాట. పని పాట లేని స్కెలిటన్. ఓకే, మళ్ళీ ఇది కూడా. ఓ, హెల్పింగ్ 2 పార్ట్నర్ టీమప్ అయి వచ్చినాయి అనమాట దాడి. ఇటువైపు జాంబీ సౌండ్, అటు స్కెలిటన్లు, సరిపోయింది. గోల్డ్ అయితే మైండ్ చేద్దాం ఫస్ట్, అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. చలో, గోల్డ్ అయితే అయిపోయింది. అది కలెక్ట్ కూడా చేయడానికి మైండ్ చేయాల్సి. ఇటు రెడ్ స్టోన్ అయితే ఉంది. ఓకే, కింద రెడ్ స్టోన్ మైండ్ చేస్తున్నాం ఫస్ట్. ఒకటేనా? కింద అయితే ఎక్కువ ఉంది, వెళ్ళిపోదాం. ఫస్ట్ టార్చెస్ క్రాఫ్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓహో, కింద ఎక్కడ దిగినాం రా నాయన. ఓకే, ఇటు స్కెలిటన్, మళ్ళీ స్కెలిటన్, జాంబీలు, ఓ దేవుడు, ఇటు జాంబీస్, వాటర్ది. బాబా బాబా, ఫస్ట్ అయితే ఇక్కడ కవర్ చేసినాం. లోపలికి వద్దు వద్దు వద్దు, లోపలికి వచ్చి, అరే ఇంకోటి వద్దు, నో నో నో, అరే ఇంకోటి వచ్చింది గైస్. అమ్మ, అట్లే వేసి లోపలికి అయితే వచ్చినాయని కొట్టేసినాం అనమాట. సో బయటకి అయితే వెళ్ళిపోదాం. అటువైపు ఇంకా స్కెలిటన్స్ ఉంటాయి నాకు తెలిసి, కానీ ఫస్ట్ అయితే వాటర్ ఫ్లో ఆపేద్దాం, ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతుంది వాటర్ ఫ్లో. కింద స్పైడర్ ఉంది. ఓకే, ఫస్ట్ అయితే స్పైడర్ని కూడా మన మీద అటాక్ చేస్తుంది, దాని ఇష్టమేమో. కానీ ఇక్కడ గోల్డ్ కూడా ఉంది, గోల్డ్ అయితే మైన్ చేసేద్దాం. చలో, గోల్డ్ మైన్ చేసేసాం. కిందకైతే వెళ్ళి చూద్దాం ఏమైనా ఉందా లేదా, చెప్పలేం. డైమండ్స్ కూడా దొరకచ్చు ఇట్లాంటి ప్లేస్ కూడా. ఓకే, డైమండ్స్ అయితే లేవు. ఇక్కడ రెడ్ స్టోన్ ఉంది, దాన్ని కూడా మైన్ చేద్దాం. అరే ఒకటే ఉంది ఇక్కడ రెడ్ స్టోన్. సో పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ వాటర్ ఫుల్లో కష్టం, కానీ ఎడిటింగ్ పవర్ ఉంది కదా గైస్, మనం పైకి వెళ్ళిపోదాం. చలో, పైకి అయితే వచ్చేసాం. అటువైపు అయితే వెళ్ళి చూడాలి, ఎందుకంటే స్కెలిటన్స్ చెప్తున్నాను, స్కెలిటన్స్ అంటున్నాను కొట్టింది. చలో, నైస్. ఇంకా ఓహో, స్పాన్ అయితేనే ఉన్నాయి. ఓకే, స్కెలిటన్ జాంబీలు స్కెలిటనే కొట్లాడుతున్నాయి. నైస్. చేద్దామా దేనికైనా వాటి పని. చలో, క్రీపర్తో అయితే మనం సేఫ్. ఏం చేసినా మనకి క్రీపర్తో డేంజర్ లేదనమాట. డేంజర్ లేదు అనగానే ఇంకోటి వస్తుంది చూడండి. అరే ప్రశాంతంగా మైనింగ్ కూడా చేసుకోరేంది వీళ్ళు.
చలో ఫస్ట్ అయితే దీని పని చూద్దాం మనం. అయిపోయింది. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అక్కడ ఉంది కానీ కొట్టడం అనుకుంటా. యారో వేస్ట్ గ్యాస్, యారో వేస్ట్. అది దాని ఇష్టం, లోపలికి వెళ్ళిపోతుంది, ఏడికైనా పోతుంది. రెడ్ అయితే మైండ్ చేద్దాం. చలో రెడ్ స్టోన్ మైండ్ చేసేసాం. అరే ఇది ఇంకా ఇక్కడనే ఉందా? దీన్ని ఇగ్నోర్ చేసేసాం గైస్, అది వేస్ట్. ఆ స్కెలిటన్ డొల్లా. ఓకే గోల్డ్ కూడా మైండ్ చేసేసాం, ఐరన్ కూడా మైండ్ చేసాం. కిందకి వెళ్ళిపోదాం. ఓకే గోల్డ్ స్టోరేజ్ లేదు అనుకుంటా. పొటాటో అయితే పడేద్దాం గోల్డ్ తీసుకోనికి. చలో నైస్. పైకి అయితే వెళ్ళిపోదాం రివర్స్. అండ్ పొటాటో ఎందుకు వేస్ట్ చేయడం గైస్? ఫుడ్ని వేస్ట్ చేయదు ఎవరు. సో పొటాటో చేద్దాం ఫస్ట్ మనం, దాని తర్వాత ఇంకేమైనా చేద్దాం. క్రీపర్లకి ఏందో ఏమో ఒక్కటి అర్థం కాదు. వస్తే మనకైతే డ్యామేజ్ పడదు. సో చిల్. ఓకే ఐరన్ కూడా మైండ్ చేసేసాం. అటువైపు ఏంది అది గ్లో? ఓకే అది గ్లోయింగ్ స్క్విడ్గా ఏముంది. అబ్బా ఈ స్కెలిటన్ అయితే ఎటు పోయినా వదలదు. మన వేస్ట్, వాటిలో ఫైట్ చేసి కూడా వేస్ట్, మన టైం అన్నీ వేస్ట్ చేసి. ఇటైతే ఇంకో దారి ఉంది, కిందకైతే వెళ్దాం. ఈ గ్లో ఏమవుతుంది ఇదా? దాన్ని చూసినప్పుడల్లా ఎందుకు ఒకసారి డైమండ్స్ అన్నట్టే అనిపిస్తాయి, కానీ అవి ఏం లేవు. డైమండ్స్ కాదు ఇంకా. అరే టార్చర్స్ కూడా లేవు మన దగ్గర. కోల్ కూడా లేదు, సరిపోయింది. రివర్స్ వెళ్ళేటప్పుడు ఓహో డైమండ్స్ నైస్. ఓకే మనకైతే డైమండ్స్ దొరికినాయి. కిందకైతే వెళ్ళి మైండ్ చేసిద్దాం. రెడ్ స్టోన్ కూడా ఉంది. ఏది మైండ్ చేద్దాం? ఓకే డైమండ్సే మైండ్ చేసిద్దాం ఫస్ట్. డైమండ్స్ చూడగానే లాల్చి వచ్చింది. ఈ జాంబీ పని ఉండదు, ఏం ఉండదు. టైమింగ్ సెన్స్ లేదు వీటికి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాయి. చలో 2 డైమండ్స్ అయితే దొరికేసినాయి. ఇటు రెడ్ స్టోన్ కూడా ఉంది, దీన్ని కూడా మైండ్ చేద్దాం. ఓకే 2 చలో రైట్ 2 ఉన్నాయి. సో ఇటైతే లోపలికి వెళ్దాం. లోపల ఇంకేమైనా దొరకవచ్చు, కానీ ఇక్కడ కూడా రెడ్ స్టోన్ ఉంది. అండ్ వీటిలో ఎక్స్పెక్ట్ చేసా లావా వల్లనే ఉండొచ్చు అని. పైకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రెడ్ స్టోన్ అయితే మైండ్ చేసుకొని పైకి వెళ్ళిపోదాం. చలో రెడ్ స్టోన్ అయితే మైండ్ చేసేసుకుందాం. పైకి అయితే వెళ్ళిపోదాం మనం. అలా మీకు ఎక్కువ కనిపించకపోవచ్చు, బట్ నాకైతే కనిపిస్తుంది లిటిల్గా. పైకి అయితే వెళ్ళిపోదాం. ఇది మైండ్ చేసి వస్తుందా రాదు? మన కాడ క్రాఫ్ట్ చేయడానికి టార్చెస్ లేవు. అబ్బా స్కెలిటన్, జాంబీ స్కెలిటన్ పార్టీ వస్తుంది అనమాట. స్కెలిటన్ కొట్టొచ్చు కదా జాంబీని. ఓకే కొట్టింది. ఫస్ట్ మనకు యూస్ఫుల్గా ఉందన్నమాట. కానీ ఓకే ఎంత యూస్ఫుల్ అయినా కానీ అది అంతే, ఒక్కతో ఒక వంకర అన్నట్టు. ఇంకా జాంబీ కూడా వచ్చి వాటి కొట్లాట వాళ్ళు చేసుకుంటారు. నాకు కూడా ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు. నేను ఎటు పోతున్నా కూడా అర్థం అవ్వట్లేదు. అని కిందకైతే పోతున్నాడు. ఓకే ఎటు పోయినా మన గోల్డ్ అయితే దొరకమా అవతలేదు. సో గోల్డ్ అయితే మైండ్ చేసేసుకున్నాం ఫస్ట్ టైం. చలో గోల్డ్ అయితే మైండ్ చేసేద్దాం. చూద్దాం కానీ కిందకి అంటున్నా, ఇదే డెడ్ ఎండ్ ఉంది. టార్చెస్ లేవు గైస్ మన దగ్గర. కోల్ అంటే స్టిక్స్ ఉన్నాయి కానీ కోల్ లేదు. ఎట్లా నాకు తెలిసి రెడ్ స్టోన్ టార్చ్ కూడా ఉంటుందా? రైట్, రెడ్ స్టోన్తో కూడా ఒక టార్చ్ తయారు చేసుకోవచ్చు. బట్ చూద్దాం ఇది ఎంత గ్లో ఇస్తుంది అయితే మన హ్యాండ్లో. అబ్బా చాలా ఎక్కువ ఇస్తుంది ఇది అయితే గ్లో. కానీ ఏం చేయగలుగుతాం? నథింగ్ ఏమంటారు, సంథింగ్ ఈస్ వాట్ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్. రైట్ ఏమంటారు, దాన్ని ఫాలో అయిపోదాం. మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఇంకో జాంబీ వచ్చింది. కానీ ఆ రెడ్ స్టోన్ లైట్ రిఫ్లెక్షన్ అయితే మన యాక్స్ మీద మస్తు పడుతుంది. మనం ఇక్కడ నుంచి వచ్చినామో అర్థమవుతుంది, మళ్ళీ సేమ్ అదే రూట్కి వచ్చినాం. ఇది మైండ్ చేసి వస్తుందా? వేస్ట్ ఇది. ఒక రైట్ ఇటు నుంచి వచ్చినాం అనమాట. ఓకే రైట్ ఇటు నుంచి వచ్చినాం. పైకి అయితే వెళ్తే ఉంటుంది అనమాట ఆరామ్సే. చలో పైకి అయితే వచ్చేసినాం మనం. ఇటు కాదు, ఓకే ఇటు ఈ రూట్ అనుకుంటా. పైన అయితే ప్లేస్ చేసినాం బ్లాక్. చలో వెళ్ళిపోదాం ఈ నుంచి. ఇటువైపు లేదు, మనం ఎక్స్ప్లోర్ చేసింది అంతా. ఓకే రైట్, దారిలో టార్చెస్ ఉన్నాయి కదా మనం ప్లేస్ చేసింది, దాంట్లోంచి ఒకటి తీసుకున్నాం.
ఇటువైపు అయితే ఇంకా ఉన్నాయి కాపర్ ఓర్ అట్లాంటివి రెడ్ స్టోన్ ఓర్ అవి ఉన్నాయి కానీ ఇంకా మనకి డైమండ్స్ అయితే దొరకవేమో. ఇటు చూసుకుంటే ఇటు ఏం లేదు. జాంబీ అయితే అప్పటి నుంచి నా వెంటనే పడుతుంది. అసలు దానికి నా దగ్గర ఏముంది అనుకుంటుందో, డైమండ్స్ ఉన్నాయని నా వెంట పడుతుందో లేకపోతే ఏమనుకోని నా వెంట పడుతుందో తెలియదు కానీ అప్పటి నుంచి నా వెంట పడుతుంది అది. వేస్ట్ది. ఇట్లా అయితే వెళ్ళిపోదాం పైకి. ఓకే ఇటు ఓహో 51 ఐరన్ ఉందన్నమాట. దాన్ని ఎందుకు ఒక స్టాక్‌లా 64 చేసుకొని వెళ్ళిపోయాం గైస్. ఎందుకంటే అది కూడా ఒక సాటిస్ఫైయింగ్ నెంబర్ అనమాట. ఒక స్టాక్ ఆఫ్ ఐరన్ ఉంది అని. ఓకే ఇటు కూడా మైన్ చేసేసాం. ఇటు పైన కూడా ఉంది. దీన్ని కూడా మైన్ చేద్దాం. ఒకటే అనుకుంటా చలో ఒకటే ఉంది. ఓహో లోపల ఎంత ఉంది మనం ఎప్పుడు వదిలేసినాం ఇవి. ఓకే ఇది కూడా మైనింగ్ అయితే అయిపోయింది. కలెక్ట్ చేయాలి కానీ దాన్ని. చలో రైట్ అది కలెక్ట్ చేసుకుని ఇటువైపు అయితే వచ్చేసిన. చూడాలి పైకి వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసిన ఇందాక అది క్రాఫ్ట్ చేయడానికి. ఈ జాంబీ అయితే ఎంట పడుతూనే ఉంది అప్పటి నుంచి పడ్డది ఇప్పుడు పోయింది. ఓకే ఇంకో ఇక్కడ కూడా ఉంది అనమాట. దీన్ని కూడా మైండ్ చేసేద్దాం మనం. చలో అట్లనే కింద కూడా కోల్ కూడా ఉంది. ఓకే మనకు కావాల్సిందే కోల్. టార్చెస్ క్రాఫ్ట్ చేయడానికి కోల్ అయితే చాలా కావాల్సిందే. టార్చ్ ప్లేస్ చేసుకుందాం. ఈ కోల్ని కూడా మైండ్ చేసేద్దాం. చలో లాస్ట్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే లేదు ఇటువైపు కూడా లేదు. ఓకే ఇటువైపు అయితే ఉంది. ఇటు ఇది కాదు. పైకి అయితే వెళ్ళిపోదాం మనం. చలో నైస్. ఈ టార్చ్ కూడా తీసుకెళ్ళిపోదాం మనతో పాటే. ఈ క్రాఫ్టింగ్ టేబుల్తో ఇంకేమనుకుందాం. స్టోరేజ్ కోసం అయితే వాటిని బ్లాక్స్లో అయితే మార్చేసుకున్నా. ల్యాపిస్ లజుని అట్లనే ఇదేమంటారు రెడ్ స్టోన్ని. చలో ఇటువైపు మన టార్చ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. యా కరెక్ట్ 64 అయితే అయిపోయింది. సో ఇంకా మనకి ఐరన్తో అంతగా పని లేదు. చలో ఇక్కడ ఒక జాంబీ ఉంటే దాన్ని కూడా కొట్టేసాం. మనమైతే మనం బేస్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి డైమండ్స్ దొరకవు. దీనైతే స్టోర్ చేద్దాం దొరికినవి. లేకపోతే కష్టం అవుతుంది. మనం పోతే ఇంకా మన స్టఫ్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. చాలా నైస్. మనమైతే బేస్కి వచ్చేసాం. ఫస్ట్ అయితే చూడాలి. ఓకే టోటల్గా 13 డైమండ్స్. అట్లనే ఇన్వెంటరీ కూడా సెట్ చేసేసుకున్నాం. నేనైతే రాగానే ఐరన్ని మరియు దాన్ని అయితే స్మెల్టింగ్ పెట్టేసిన. ఐ థింక్ ఈ వీడియో కిందే గైస్ మీకు గిట్ట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్కి వీడియో పక్కా షేర్ చేయండి గైస్. ఎందుకంటే కొత్తగా ట్రై చేసిన సో నాకు కూడా కొంచెం మోటివేషన్ టైప్లో ఉంటుంది. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. And meet you in another episode. Until then, bye bye guys.